హలో గైస్, వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేటర్. ఈ రోజు మనం ఎన్టీఆర్ అన్న మెయిన్ లీడ్ యాక్ట్ చేసిన దేవరా మూవీ రివ్యూ ఏంటో చూద్దాం. ఈ వీడియోలో ఎలాంటి స్పాయిలర్స్ చెప్పదలుచుకోలేదు, మీరే థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయండి. 6 years అవుతుంది ఎన్టీఆర్ అన్న సోలోగా యాక్ట్ చేసిన మూవీ వచ్చి. ఇన్ని ఇయర్స్ వెయిట్ చేసినందుకు ఆకలి మీద ఉన్న ఫ్యాన్స్ కి ఈ మూవీతో మంచి మాస్ బిర్యానీ పెట్టాడు. ఫైనల్ గా మూవీ చూసాక ఒక్కటే మాట అండి, ఎన్టీఆర్ అన్న ఎంట్రీ సీన్ కే థియేటర్లో దద్దరిల్లిపోయాయి. మాస్ అమ్మ మూగుడని ఊరికే అంటారా మరి? నార్మల్ గా వేరే మూవీస్ రిలీజ్ అయితే ఆ హీరో ఫ్యాన్స్ మాత్రమే మూవీని ఎంజాయ్ చేస్తారు. బట్ దేవరా మూవీ చూసాక వేరే హీరో ఫ్యాన్స్ అంటూ సంబంధం లేకుండా మూవీని పీక్ లెవెల్లో ఎంజాయ్ చేస్తారు. ఆ లెవెల్ స్క్రీన్ ప్రెజెన్స్ మరి ఎన్టీఆర్ అన్నది. అనిరుద్ సాంగ్స్ తో ఇరకొట్టేశాడు. మూవీలో వచ్చే బీజిఎం తో మనం సినిమా మొత్తం వైబ్ అవుతూనే ఉంటాం. ఇంకా మెయిన్ గా ఆయుధ పూజ సాంగ్ అయితే హైలైట్. ఈ సాంగ్ ని రిలీజ్ చేయకుండా థియేటర్ లో వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి అన్నారు. మరి సాంగ్ లో అంత ఏముందబ్బా అని అనుకున్నా, బట్ సాంగ్ ని థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేశాక నోట మాట రాలేదు. ఇంకా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే అసలు మాట్లాడుకోవడానికి ఏముంది, అన్న యాక్టింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ లో జీవించేశాడు. మూవీలో వచ్చే ఎమోషనల్ సీన్స్ దగ్గర అన్న చేసే పర్ఫార్మెన్స్ కి మన కళ్ళెంట నీళ్ళు వస్తాయి. ఆ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఎన్టీఆర్ అన్న. జాహ్నవి కపూర్ కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. బాలీవుడ్ లో ఎన్నో మూవీస్ చేసింది, బట్ మన తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ అయినా మన తెలుగు యాసలో చాలా బాగా యాక్ట్ చేసింది భయ్య. ఇంకా సైఫ్ అలీ ఖాన్ గారి విలనిజం అయితే వేరే లెవెల్. ఆ క్యారెక్టర్ కి తను తప్పితే ఇంకెవ్వరు సెట్ అవ్వరు అన్న రేంజ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఇంకా లాస్ట్ టైం కొరటాల శివ గారు ఆచార్య మూవీతో పెద్ద డిజాస్టర్ ని ఫేస్ చేశారు. అండ్ ఈ దేవరా మూవీతో కొరటాల శివ గారు బాక్స్ ఆఫీస్ పై రివెంజ్ తీర్చుకున్నారు. మూవీలో విజువల్స్ గానీ విఎఫ్ఎక్స్ గానీ టాప్ నాచ్ ఉన్నాయి. కొరటాల శివ గారు వీటిపై చాలా కేర్ తీసుకున్నారు. ముఖ్యంగా మనకు ట్రైలర్ లో టీజర్ లో చూపించిన ఆ షార్క్ సీన్ అయితే వేరే లెవెల్. ఇంకా ఈ మూవీ గురించి ఒక మాటలో చెప్పాలంటే థియేటర్లు మొత్తం రక్తపాతమే. ఇంకా ఫైనల్లీ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4.3 out of 5 మావా. ఒకవేళ ఈ సినిమా మీరు ముందే చూసుంటే మీరు ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ఆన్లో పెట్టుకోండి మావా.